హాయ్ అండి, ఇవాళ అన్ని వెజ్జీస్ అయితే వేసేసి నేను గ్రీన్ పులావ్ అయితే చేస్తున్నాను. అన్ని వెజ్జీస్ ఉన్నాయంటే పక్కగా హెల్దీ ఫుడ్ అయ్యే ఉంటుంది కదా. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి పీసు, క్యారెట్, పొటాటో, అలాగే నా దగ్గర బ్రోకలీ కూడా ఉంటే దాన్ని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ దీని ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్క, లవంగం, మొగ్గ అవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసుకున్న వెజ్జీస్ అన్ని ఒక్కోటిగా వేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, తర్వాత మష్రూమ్స్, బ్రోకలీ, పీస్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని లాస్ట్కి పొటాటో కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవనిచ్చాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిందాక ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మసాలా అయితే పట్టుకున్నాను. అది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కొంచెం జీడిపప్పు, అలాగే చెక్క, లవంగ, మొగ్గ, మిరియాలు కూడా వేసుకొని చక్కగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి బ్రోకలీ, మష్రూమ్ తో సహా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఆ పచ్చి మసాలాను దాంట్లో వేసేసి కొంచెం పచ్చివాసన పోయిందాక ఉంచుకొని సరిపడా వాటర్ పోసుకొని దాంట్లో నేనైతే చిట్టుముత్యాల రైస్ ఒక 4 కప్పులు తీసుకున్నాను. దానికి 1.5 కప్పు చొప్పున వాటర్ వేసానండి. వాటర్ వేసి ఒక్క బాయిల్ వచ్చిందాక ఉన్న తర్వాత దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసి మరగనివ్వాలి. ఒక్క బాయిల్ వచ్చాక నానబెట్టుకున్న చిట్టుముత్యాల రైస్ అందులో వేసేసుకొని కొంచెం బాయిల్ అవనిస్తే అయిపోయిందండి. ఈజీగా చక్కగా చాలా బాగుంది. ఫుల్ ప్యాక్డ్ ఆఫ్ ఎన్నో వెజిటేబుల్స్ వేసాం కదా, పిల్లలకి కూడా చాలా హెల్దీ. అందులో బ్రోకలీ కూడా ఉంది కదండి. లంచ్ బాక్స్ లోకి మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.